మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించు ఈ ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్ట ఉద్దేశించినది ఏ పాటిది? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నేను పాదం మోపేటువంటి స్థలం, అంత మహోన్నతుడు నేను. అలాంటిది, అటువంటిది నాకు మీరు ఇల్లు కట్టాలని అనుకుంటున్నారే, మీరు కట్టాలనుకున్న ఇల్లు ఏపాటిది అని దేవుడు అడుగుతున్నాడు. అంటే ఏంటంటే, దేవుడు ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, నీతిమంతుడు, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేది లేనివాడైన అలాంటి పరిశుద్ధులైన దేవుడు మనుషుల మధ్యలో నివసించాలి అంటే అది సాధ్యమేనా? సాధ్యమేనా? మనకి అర్థమయ్యేలా ఎలా చెప్పుకోవచ్చు? మనకి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, సొంతదో అదిదో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. ఈ ఇంటిలోనికి ఒకవేళ మన జిల్లా సంబంధించిన ఒక కలెక్టర్ గారు వచ్చి ఆయన మన ఇంట్లో పెట్టగలిగే స్థాయి మనకు ఉందా? అర్థం అవ్వలేదు కదా. మరలా చెప్తాను, మనకున్నటువంటి ఆ ఇంటిలో ఒక ఐఏఎస్ కలెక్టర్ గారిని పిలిచాయా మా ఇంట్లో మీరు ఉండండి ఒక రోజు అని పిలవగలమా? వారికి సరిపడే వసతులు మనం ఏర్పాటు చేయగలమా? ఒక కలెక్టర్ గారికి మనం చేయలేకపోతే ఒక ముఖ్యమంత్రి గారికి మన ఇంట్లోకి ఆయన ఆహ్వానించలేము. ఇప్పుడు ఇలా మాట్లాడదాం. ఇప్పుడు ఒక కలెక్టర్ గారు తనంతట తానుగా వచ్చి మన ఇంట్లో ఉండాలని అనుకున్నారు, ఉండగలరా ఉండలేదా? ఆయన ఉండాలని అనుకున్నారు, ఉండగలరా ఉండలేదా? ఆయన ఉండాలనుకున్నాడు కాబట్టి మన ఇంటికి రాగలరు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా అక్కడ వచ్చి మనతో పాటు ఆయన ఉండగలుగుతారు. ఇప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నాకేదో చేద్దాం అనుకుంటున్నారు, మీరు నాకేదో చేద్దాం మీరు అనుకుంటున్నారు, కానీ ఆకాశం నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం, మీరు కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది అని దేవుడు అన్నాడు. అయితే అన్న దేవుడు అక్కడితో ఆగిపోలేదు. దేవుడు ఏమన్నాడంటే, చూడండి ఒక మాట, నిర్గమకాండం 25వ అధ్యాయం చదవండి ఒకసారి. నిర్గమకాండం 25వ అధ్యాయంలో 8వ వచనం, 25వ అధ్యాయం 7వ వచనం, 8 చదువుదామండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. తీసారమ్మా? నిర్గమకాండము 25వ అధ్యాయము పేజీ నెంబర్ 65. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇప్పుడు దేవుడికి మనం మందిరం కట్టడం కాదు. దేవుడు అనుకున్నాడంటే ఏమనంటే, నేను నా ప్రజలతో నివసించాలి, నేను నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నేను నా ప్రజలతో ఉండాలని దేవుడు అనుకున్నాడంట. దేవుడు అనుకుని దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నేను మీ మధ్యలో నివసించాలనుకుంటున్నానయ్యా, నేను మీతో ఉండాలనుకుంటున్నాను,